ఓం ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. సదాశివసమారంభా వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతా వందే గురుపరంపరా. ఓం సహనా భవతు సహనౌ గుణతు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ హరి ఓం అండి. వారి ప్రశ్న: మనము మాయా మహానియతి లేదా మాయా మర్మం గురించి తెలుసుకుంటున్నాం. అయితే ఇక్కడ మనము మాయ త్రిగుణాత్మకం అని తెలుసుకున్నాము. మాయ అన్నీ కూడా మాయతో మొదలుపెట్టి అన్నిటిలో కూడా త్రిగుణాలు ఉంటాయి. అంటే సత్వగుణం ఉందనుకోండి, సత్వ రజో తమ గుణాలు 3. అయితే ఈ మూడిట్లో కూడా మళ్ళీ 3 గుణాలు ఉంటాయి అన్నమాట. అంటే మనం వ్యవహరించబోయేది శుద్ధ సాత్వికత కొంచెం మిక్స్ అయింది అనుకోండి, రజో మిళితమైందని రజో లాగా. అట్లా ప్రతి దాంట్లో కూడా మనకి 3 గుణాలు కనిపిస్తానే ఉంటాయి అన్నమాట. ఇక్కడ మాయ అందలి సత్వగుణం వలన త్రిమూర్తులు దేవతాగణము సృష్టించబడను. మనకి సత్వం ఎప్పుడు కూడా మంచి సంకల్పం ఉంటుంది అనమాట, సృష్టి చేయబడుతుంది. మనకి ఏ విషయంలో చూసినా కూడా ఆలోచన చూడండి, సృష్టిస్తాం మంచి ఆలోచన. రజోగుణం యాడ్ అయితేనే మళ్ళీ చేయగలుగుతాం, లయం పొందితే.
అంటే ఏమీ చేయకుండా కూడా మనం ఆలోచిస్తాం. ఇది చేసేయాలి, అది చేసేయాలి అనుకుంటాం. మళ్ళీ అది ఆగిపోద్ది. మళ్ళీ రెండో ఆలోచనొస్తది. ఇట్లా మనం చూస్తానే ఉంటాం అన్నమాట. కాబట్టి సత్వగుణం యొక్క ప్రభావం వలన త్రిమూర్తులు, దేవతాగణము సృష్టించబడెను. దీనిని కేవలపు ఎరుక అంటారనమాట. మనకి ఈ ఈ దేవతల వల్లనే ఈ సృష్టి అంతా గూడా నడపబడుతుందనమాట. మాయందలి తమోగుణం వలన పంచభూతాత్మకమైన జగత్తు ఏర్పడెను. అయితే మనం ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటాము. అదేంటి అంటే మలినపు ఎరుక అనమాట. తమోగుణం అనమాట. అంటే ఇక్కడ ఆ 3 గుణాల నుంచి ఎలా ఏర్పడినాయో మనకి ఆ క్రమం చెప్తున్నారనమాట. సత్వ, తమో గుణాల మిశ్రమం వలన రజోగుణం ఏర్పడింది. యాక్చువల్‌గా ఉన్నది సత్వగుణము, తమోగుణం అనమాట. ఈ మధ్యలో బ్యాలెన్స్ 2 కలయిక వలన మిశ్రమంగా రజోగుణం అని చెప్పుకోవడం జరుగుతుందనమాట. మామూలుగా అయితే 3 గుణాలు మనం వరుసన చెప్పుకెళ్తాం గానీ, కానీ ఉన్నది 2 అనమాట. ఈ మధ్యస్థాన్ని మనం రజోగుణంగా 2 కలిపితే రజోగుణం వచ్చిందని చెప్పుకుంటాం అనమాట. మాయందలి రజోగుణం వలన ప్రాణులు, జీవులు కలిగెననమాట. దీన్నేమంటారు? మిశ్రమమైంది గదా! సత్వము తమో గుణము. అందుకని మిశ్రపుట ఎరుక అంటారనమాట. ఎరుక అంటే తెలియపడటమండి. ఏం తెలియపడుతుంది మనకి? ఈ సృష్టి అంతా తెలియబడుతుందనమాట. ఈ నామరూపాత్మకమైన ప్రపంచం గాని, ఏదైనా గూడా తెలియబడటాన్ని ఎరుకంటారు. యాక్చువల్‌గా మాయన్నా, ఎరుకన్నా, మనసన్నా అన్నీ ఒక్కటే అనమాట. అన్నీ లేనివే అనమాట. ఇట్లా మనకి మిశ్రపుట ఎరుకగా ఉన్న జీవులు, మలినపుట ఎరుకగా ఉన్న జగత్తు మరియు ఉపాధులపై మోహము చేత ఆకర్షణ, వికర్షణలు కలుగుచున్నవి. ఈ జగత్తంతా ఏముంటదండి? మనకి మన వ్యవహారం లేచింది మొదలు పడుకునే వరకు జగత్తుతోనే పనుంటది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఈ జీవులు, ఈ జగత్తు ఒకదానికొకటి ఆకర్షించుకోవడం, వికర్షించుకోవడం. ఒకటి ఇష్టపడటం, మళ్ళీ కాదనుకోవటం, అవుననుకోవటం, కాదవటం. ఇట్లా ఎందుకు ఏర్పడింది అంటే, ఇక్కడ మనమే కనిపిస్తున్నాం ఉపాధులనమాట. శరీరం మీద, ఈ దేహం మీద తాపత్రయం అన్నమాట. ఇది కొనేసుకోవాలి, అది కొనేసుకోవాలి, ఇది అనుభవించాలి, అది అనుభవించాలి అని అన్నీ కూడా ఈ దేహం గురించే మనము ఆరాటపడుతూ ఉంటాం అన్నమాట. ఉపాధులపై మోహము చేత ఆకర్షణ వికర్షణలు కలుగుచున్నవి. మోహము తీర్చుకొనటానికి మానవులు ఇంద్రియాల్ని, మనోబుద్ధుల్ని కేవలపు టెరుకుగా ఉన్న అధిష్టాన దేవతలచే ప్రేరేపించబడుతుంది. అయితే ఇవన్నీ కూడా మనం పదార్థయుతం. మన ఈ జీవరాశులన్నీ కూడా పదార్థమండి. శక్తి రూపము కలిస్తే తప్ప ఇది మనుగడ కాదు. లేకపోతే జడంగా అలా పడుంటాము. ఎప్పుడైతే శక్తి యాడ్ అయిద్దో మనం కదలికొస్తది. అంటే మనలో ఈ కదలిక దేవతలంతా గూడా బ్రహ్మాండమంతా గూడా శక్తిగా చెప్పుకుంటాము. పిండాండాన్ని పదార్థంగా చెప్పుకుంటారు. సరే మనకి ఉపాధుల మీద మోహం వచ్చింది. కానీ ఏదో చేసేయాలి అంటే ఏంటి? అధిష్టాన దేవతలతో ప్రేరణ వలన చేస్తాము. మనకి పిండాండ పంచీకరణలో చార్ట్ ఉంది. ప్రతి అవయవం చేతికైనా, కాలుకైనా, మనసుకైనా, బుద్ధికైనా, చిత్తానికైనా అన్నిటికి అధిష్టాన దేవతలుంటారండి. వాళ్ళ యొక్క ప్రేరణ వలన మనము ఏదైనా అనుకుంటే అది చేయటానికి అవకాశం ఉందన్నమాట. అందుకనే మనము పూర్వజన్మల్లో ఏ అధిష్టాన దేవతకి మనము అంటే ఆహ్, మిస్‌యూజ్ చేసుకోవటం. మనం తప్పిదం జరిగిందనుకోండి. మళ్ళీ తర్వాత జన్మల్లో ఆ అవయవం మనకి లేకుండా పోవటమో, లేతే ఇబ్బంది పెట్టటమో అలా జరుగుతూ ఉంటదనమాట. ఇట్లా మనకి మోహం తీర్చుకొనుటకు మానవులు ఇంద్రియములు, మనోబుద్ధులు కేవలపు ఎరుకగా ఉన్న అధిష్టాన దేవతల చేత ప్రేరేపించబడుతుంది. సత్వంగా ఉన్న ఆ దేవతాగణం వలన మనము కదలగలుగుతున్నాం. వాళ్ళ ప్రేరణతోనే మన వ్యవహారాన్నంతా గూడా మనము నడిపించగలుగుతున్నాం. అందువలన మానవులు వారి మోహము తీర్చుకొనుటకు రజోగుణముతో కర్మలు చేయుచు, కర్మఫలములను అనుభవించుచున్నారు. ఎప్పుడైతే ప్రేరణ వచ్చిందో, మరి ఏదైనా ఒక కదలిక కదలాలి, ఒక వ్యవహారం చేయాలి అంటే రజోగుణం కంపల్సరీ ఉండాలి. అందుకని ఈ మానవులు ఏం చేస్తున్నారు? ఈ రజోగుణ కారణంగా కర్మలు చేస్తూ, వాటి ఫలితాన్ని వీలైతే ఈ జన్మలో లేతే మళ్ళీ ఎప్పటికైనా సరే సంచితంలో అవి స్టోర్ అయ్యి ఉంటాయన్నమాట. ఏదో ఒక జన్మలో మనం కూడగట్టుకునే అన్నిటి ఫలితాలని, ఆ కర్మ ఫలాల్ని అనుభవించే ముగుస్తదనమాట మోక్షం. ఎంత జ్ఞాని అయినా తెచ్చుకున్న ప్రారబ్ధం అనుభవించే వెళ్తారనమాట. కాబట్టి ఇక్కడ మనకేం చెప్తున్నారు? మిశ్రపుట ఎరుకగా ఉన్న జీవులు, మలినపుట ఎరుకగా ఉన్న జగత్తు, ఉపాధులపై మోహము చేత ఆకర్షణ, వికర్షణకు లోనవుతున్నాయి. అప్పుడు వాటికి కలిగే మోహము, ఉపాధుల మీద మోహం అనుకుంటాంగా అంటే శరీరధారులనమాట. ఇంద్రియాలతో, మనోబుద్ధులతో అంతే కదా! మనం ఏం వ్యవహరిస్తాం? అంతరింద్రియాలతో గాని, బాహ్యేంద్రియాలతో గాని ఒక వ్యవహారాన్ని అనుభవించాలి. ఇప్పుడు సినిమాకెళ్ళి కూర్చోవాలి లేదు సత్సంగంలో కూర్చొని పాట వినాలి అని ఇచ్చి కలిగినా గూడా ఇవన్నీ కూడా
మనము ఇంద్రియాలని, అంతరింద్రియాలని వాడుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ అవి వాడుకోవటానికి కారణం ఏంటి అంటే, అధిష్టాన దేవతల యొక్క ప్రేరణ వల్లనే మనము చేయగలుగుతాం అన్నమాట. అందువలన మానవులు వారి మోహం తీర్చుకొనుటకు రజోగుణముతో కర్మలు చేయుచు కర్మ ఫలములను అనుభవించుచున్నారు. ఇలా మన జీవితం వస్తుందండి. కర్మ చక్రమందు అంటే నిరంతరం మన కన్ను రెప్పలు ఇలా తెరవటం కూడా కర్మేనండి. కూర్చోవడం, నుంచోవడం అన్ని ప్రతి కదలిక కర్మండి. అంటే కర్మ చక్రంలో పడి తిరుగుతా ఉంటాం అన్నమాట. లేచింది మొదలు పడుకునే వరకు. అలా జీవితం అంతా కూడా. అలాగే కాలచక్రమునందు బంధించబడి, కాలం ఏంటండి? ఇప్పుడు ఈ శరీరంతో తెచ్చుకున్న కర్మలు మనం పూర్తి చేసుకునే లోపే మళ్ళీ మరికొన్ని ఆగామి చేస్తామన్నమాట. అవేమైతే ఎళ్లి సంచిత మూటలో చేరతాయి. అప్పుడు కాలచక్రానికి లోబడి మనకి కొంత టైమేగా, ఎంత అవతారమూర్తులైనా సరే. ఇప్పుడు శ్రీరామచంద్రుడు గూడా అప్పుడు మృత్యుదేవత, మీ టైం అయిపోయిందండి, మీ అవతారం ముగిచ్చే టైం వచ్చింది అంటే ఆయన శరీరం వదలాల్సే. భగవంతుడు, కృష్ణ భగవానుడు శరీరం వదలాల్సిందే. శరీరధారులందరూ కూడా అవతారం ఎత్తి ఎంత మహిమలు చూయించినప్పటికీ మనకి మెహర్ బాబా గాని వీళ్ళందరూ కూడా శరీరం వదలాల్సిందే. మన పెద్ద స్వామివారు అందరూ మన కళ్ళతో చూస్తూనే ఉన్నాం అన్నమాట. అంటే కాలచక్రమందు, కర్మచక్రమందు, కాలచక్రమందు బంధించబడి, అంటే ఎన్నెన్ని కోరికలు మనం నిన్న క్లాస్‌లో చెప్పుకున్నాం. మన క్లాస్‌లో సూక్ష్మ శరీరమే ఫ్యాక్టరీ అని. మళ్ళీ జన్మకు కారణమయ్యే ఫ్యాక్టరీ. ఎందుకంటే మన కలలన్నీ అందులో ఉంటాయి. మన ఆశలు తీర్చుకోవడానికి ఇక్కడ జీవుల్లో ఏమైపోద్ది, సూక్ష్మ శరీరం వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ సూక్ష్మ శరీరం ఇంకో కారణ శరీరం, సూక్ష్మ శరీరం కలిసి ఇంకో స్థూల దేహాన్ని తెచ్చుకుంటా ఉంటాయి కదా! కాబట్టి ఇక్కడ మనకేం చెప్తున్నారు, కర్మచక్రమందు, కాలచక్రమందు బంధించబడి జనన మరణాలకి లోనవుతూ ఉంటారన్నమాట. అయితే బాధలు, దుఃఖములను అనుభవించుతూ తుదకు ముక్తిని కోరుచున్నారు. అయితే బాధల్ని గుర్తుపెట్టుకున్నంతగా మనం సంతోషాలను గుర్తుపెట్టుకోమండి. నిజానికి 2 సమంగానే ఉంటాయి. సుఖదుఖాలు సమమైనప్పుడే మానవ దేహం ఏర్పడిద్ది. కాబట్టి ఆ మానవ దేహం తీసుకున్న తర్వాత మనకి సుఖము ఉంది, దుఃఖము ఉంది. ఇది 50%, అది 50%. కానీ దుఃఖాన్నే ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం. దానివల్లనే ఆగామి ఏర్పడుతుందనమాట. ఏం చెప్తున్నారు? జరిగిపోయిన వాటి గురించి చింతించటం గాని, లేతే రాబోయే ప్రమాదాలను ఊహించుకొని భయపడిపోవటం. భయమెందుకు వస్తదంటే, జరిగిపోయిన దాని గురించి, రాబోయే దాని గురించే చింతల వల్లనే మనకి భయమొస్తదనమాట. అట్లా అలా ఎన్నో జన్మలు అతను చేయగా ఒక రోజుకి అబ్బా! ఇప్పుడు ఈ మానవ జన్మ అంటే అన్ని బాధలేనా అని ముక్తి కోరుకుంటాడనమాట. అప్పుడు ఆకర్షించబడతాం అనమాట. ఈ తత్వం గురించి మనం ఆకర్షించబడతాం. కోరికలున్నంత వరకు ఎక్కడుంటాం మనం? భక్తిలో ఉంటాం. దేవుడా నాకదివ్వు, ఇన్ని కొబ్బరికాయలు కొడతాను, నేనింత డబ్బేస్తాను హుండీలో, ఇన్ని కోట్లు మనీ ఎలా వస్తుంది అంటే, ఎన్ని కోరికలు తీరితే వస్తాయండి మనకి. తిరుపతినే ఎగ్జాంపుల్‌గా అలా అనేక దేవాలయాలున్నాయి. అంటే ఏం చేస్తుంటాము, అక్కడ భక్తిలో ఉన్నంత వరకు ఎన్నెన్నో కోరికలు కోరుకుంటాం. ఆ కోరుకోంగా ఒకనాటికి మనకి భగవంతుడు చాక్లెట్స్ అని అంటారనమాట. మనం కోరుకున్నట్టు తీరిపోతుంటాయి. అంటే అది మంచిదయ్యుండాలి. మంచి పర్పస్‌కి అయ్యుండాలి. అప్పుడు అన్నీ ఇచ్చేస్తున్నా గూడా తృప్తుండదు గదా! అప్పుడు ఇంకేదో కావాలనిపిస్తదనమాట. అప్పుడు ఈ జ్ఞాన మార్గంలోకి మనం అడుగుపెడతాం అనమాట. అప్పుడు మనకి ఈ భక్తిని మనం ఏం చేయాలి? ఎందుకు ఉపయోగించుకోవాలి? జ్ఞానవంతంగా ఉపయోగించుకోవాలి. కర్మలెలా చేయాలి? నిష్కామంగా చెయ్యాలి అని మనకప్పుడు బోధపడతదనమాట. అప్పుడు మళ్ళీ భక్తిని ఆశ్రయించి అహంకారాన్ని తగ్గించుకొని జ్ఞానంగా జీవిస్తూ జ్ఞాన మార్గంలో విచారణలోకి వచ్చి ఆ విచారణతో మనం ముక్తిని, మోక్షాన్ని పొందుతామనమాట. ఇది అండి మన స్టోరీ. జీవుల స్టోరీ ఏంటంటే, ఇక్కడ మనం ముక్తిని కోరుకుంటాం. అందుకనే మనకిప్పుడు ఇవన్నీ అవసరమైనయనమాట. ముక్తిని కోరుకోంగానే మనకొచ్చేస్తదండి, రాదు కదా! అంటే దానికి తగ్గ సాధన చేయాలి. దానికి తగ్గ శరీరం అనుకూలంగా ఉండాలి. దానికి తగ్గ లక్షణాలు, దైవీ లక్షణాలు మనకుండాలనమాట. అట్లా జీవులం మనం ముక్తిని, మోక్షాన్ని పొందటానికి ఏంటి అంటే, ఇది మాయ చేసిన నియతనమాట. ఒక క్రమ పద్ధతిలో చక్కగా అమర్చబడినట్టు, మన జీవితంలో మనం చేసినా, చేయకపోయినా మాయ మటికి అంత సజావుగా నడిపిస్తదండి సృష్టిని. అందుకనే ఇది లేనిది అని మనసు ఒప్పుకోదనమాట. దాని వల్లనే లోబడిపోతూ ఉంటాం అనమాట. అయితే సరే, మన పరిస్థితి ఎలాగా? ఈశ్వరుడు. ఈశ్వరుడంటే ఏంటి? మహాకారణంగా త్రిమూర్తి స్వరూపమై జీవోపాదులను సృష్టించుచు, పోషించుచు, లయం చేయుచున్నాడు. ఆయన పనేంటి? మనకి మన సృష్టి చేస్తున్నాడు.
అలాగే మనల్ని పోషిస్తున్నాడు. మనమేదో అనుకుంటున్నాం మనం చేయకపోతే జరగదని, నాకెవరూ లేదు, ఎలాగా మన పిల్లలకి మనమే గదా! ఇలాంటి ఆలోచనలు మనకు గూడా వస్తుంటాయి. కానీ ఏంటి, మనం పుట్టినప్పుడే ఆయన డిసైడ్ చేసేసారు మనకి తిండిని, మన వ్యవహారాన్ని అంతటిని ఆయన చూసుకుంటాడు. కానీ బలమైన నమ్మకం లేకపోవటం వలన తాపత్రయపడుతుంటాం అనమాట. నమ్మకం చెయ్యక్కర్లేదంటే చెయ్యాలి. మన కర్తవ్య కర్మలు చేయకపోతే అది కూడా పాపమేగా. అందుకని ఇక్కడ ఈయనేం చేస్తున్నాడు, సృష్టి చేస్తున్నాడు, పోషిస్తున్నాడు, లయింపజేసుకుంటున్నాడు. అంతే కదా! ఏదైనా ఒక వస్తువైనా, మనిషి అయినా పుడుతున్నాడు, కొంతకాలం కొనసాగుతున్నాడు, లయమవుతుంటే ఉంటే మరణిస్తున్నాడు. అట్లా మనకి ఇంకా ఈశ్వరుని యందు సర్వజ్ఞత్వము, సర్వేశ్వరత్వము, సర్వనియంతృత్వము, సర్వాంతర్యామిత్వము, సర్వాత్మకత్వము, సర్వశక్తిత్వము అనేది షడ్గుణములు తోచెను. అంటే ఏంటి ఇక్కడ మనకి సర్వజ్ఞత్వము. మనకేమైద్ది పరిమిత జ్ఞానం, కించిత్ జ్ఞానం అంటాం అనమాట. కొంచెమే తెలుసు ఈ ప్రపంచం గురించి. కానీ అతను మన మనసులోకి, మన మనసులో, మన ఆలోచనలో ఏమున్నాయో మనకి తెలియనివి కూడా ఆయనకి తెలుసు. అంతటని అతని చేతిలోనే ఉంటది. అంతా తెలుసనమాట. సర్వజ్ఞత్వం అంటే ఏది వదలటానికి అన్నీ ఆయనకి తెలుసనమాట. అంతటి జ్ఞానం ఆయనకుంటదనమాట. సర్వేశ్వరత్వము, ఈశ్వరత్వము అందరికీ దైవంగా ఉంటాడు. సర్వనియంత్రిత్వం అన్నిటిని కంట్రోల్ చేసే కెపాసిటీ ఆయనకుంది. ఇప్పుడు పరమాత్మ ఉన్నాడు. ఆయన కంట్రోల్ చేయకపోతే జరిగిద్దా? సృష్టి అల్లకల్లోలమైపోద్ది. ఎప్పుడు ఏది రావాలో, ఏ టైంకి ఆయన పుట్టాలో, ఏ టైంకి దుష్టుల్ని సంహరించాలో, ఇలా అన్నీ కూడా ఆయన నియంతృత్వంలోనే ఉంటాయన్నమాట. ఆయన కంట్రోల్‌లోనే ఉంటాయన్నమాట. సర్వాంతర్యామిత్వము. అంతటా అన్నిటా ఆయనే ఉంటాడు. మనకి చూసుకోవటం రాట్లేదు కానీ అంతటా ఉన్నాడు. అందరిలో ఉండే. ఎందుకంటే ఒక్కడుగా ఉన్న బ్రహ్మము అనేకం కావాలనుకున్నాడు అని మనకి శాస్త్రాలు చెప్తూనే ఉంటాయన్నమాట. అట్లా అంతటా ఆయనుంటాడు. ఎక్కడ ఈయన నేను తలుపులేసేసుకొని నేనేదో పని చేసేస్తాను అంటే కుదరదనమాట. ఆయనకి తెలియనిది ఏది ఉండదనమాట. అంతటా ఉంటాడు. సర్వాంతర్యామి అనమాట. సర్వాత్మకత్వము. అంతటా ఆత్మరూపంలో ఉంటాడు. అన్నీ ఆత్మరూపాలవే. మనందరం గూడా ఒక్క ఆత్మే. సృష్టికి పూర్వం ఒక్కటే ఆత్మ ఉంది. అనేకమైనట్లు తోచుచున్నది. అట్లా మనకి సర్వశక్తిత్వము అంటే అనంత శక్తి అతనికి. ఏదైనా చేయగలడు. ఏమైనా సాధించగలడనమాట. ఇలాంటి షడ్గుణాలు, ఇలాంటి 6 గుణాలు ఈశ్వరుడికి తోచాయన్నమాట. ఇక్కడ చూడండి ఈ పదం మనం జాగ్రత్తగా గుర్తుపెడితే, మనం కూడా కొంచెం ఆ పదాన్ని వాడుకోవటానికి ప్రయత్నిస్తాం అన్నమాట. తోచటము. తోచటం అంటే ఉందా? లేదు. ఏదో తోచింది మన మైండ్‌లో ఆలోచన తోచింది. అంటే ఉందా? లేదు. అలాగే మనం గూడా లేకనే ఉన్నట్లు భావిస్తున్నాం అన్నమాట. అందుకని తోచెను. ఈ విధముగా మాయందున్న 3 గుణముల వలన ఈశ్వర జగత్ జీవులు కలిగి, వాటిలో వాటికి కలిగిన సంబంధం వలన పైన చెప్పిన మాదిరిగా మాయా విలాసము కొనసాగుచున్నది. మాయా విలాసం అంటాం. అందుకే బ్రహ్మని మాయా సబలిత బ్రహ్మం అని చెప్పుకుంటాం అన్నమాట. ఎలా మాయలో ఉన్న త్రిగుణాల వలన ఏమేర్పడింది? దేవతాగణం ఏర్పడింది. అంటే మనం ఎన్ని దేవతలను అయితే కొలుస్తున్నామో అందరూ. జగత్తు ఏర్పడింది. అలాగే జీవులు ఏర్పడ్డది. ఈ ఒకదానికొకటి సంబంధం ఉందా లేదా? లేదంటానికి లేదు. జగత్తులోనే జీవులందరినీ కలిపితేనే జగత్తుగా చెప్పుకుంటాం. అంటే నడిచేవి, నడవివి, కదిలేవి, కదలనివి అన్నీ ఉంటాయి. 84,00,000 జీవరాశులు ఉంటాయి. కొండలు, కోనలు అన్నీ ఉంటాయి. అట్లాగే జీవులున్నారు. కానీ ఈ జీవులు కదలాలి అంటే ఆ దేవతల యొక్క ప్రేరణ అవసరమైద్ది. అలా ఒకళ్ళకొకళ్ళు సంబంధపడి ఉన్నారు. జగత్తుంది కాబట్టే మనకి ఇయన్నీ చెయ్యాలి. అది చేసేయాలి, ఇది చేసేయాలి, ఇయి కొనాలి, అయి కొనాలి. ఈ మనుగడంతా గూడా జగత్తు మీద ఆధారపడతాం. అలా ఒకదానికొకటి సంబంధం పడి వ్యవహరించడమే లీలా విలాసం అని చెప్తాం అన్నమాట. లీలా విలాసం అంటే లేదు. లేకనే లీలగా ఉంది అనిపిచ్చేట్టు, ఉందా లేదా అనిపిచ్చేట్టు జరుగుతుందనమాట. ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదనమాట. ఇట్లా ఈశ్వరుడు అలా వచ్చాడనమాట. ఆ తర్వాత జీవులు ఎలా ముక్తిని కోరుకున్నారో అక్కడి వరకు మనము తెలుసుకున్నాము. తర్వాత ఈశ్వరుడు రజోగుణం వలన సృష్టికర్త అని బ్రహ్మముగా, సత్వగుణం వలన పోషకకర్త విష్ణువుగా, తమోగుణం వలన లయకర్త రుద్రుడిగా వ్యవహరించుచున్నాడు. మనం ముందే చెప్పుకున్నాం ఇక్కడ. మాయ అంటేనే త్రిగుణాలు. ఆ త్రిగుణాల నుంచి సృష్టి జరిగింది. మళ్ళీ ప్రతిదానికి త్రిగుణాలుంటాయి. ఎక్క ఏదైనా పదార్థం గాని, ఏదైనా వ్యవహారమైన అరిచరిచి చెప్తే రజోగుణ వ్యవహారము. నెమ్మదిగా చెప్తే సత్వగుణ వ్యవహారము.
ఎదుటోళ్ళు హర్ట్ అయ్యేది చెప్తే తమగుణ వ్యవహారం. చూడండి, అన్నిటిలో ఒక మాట గట్టిగా మాట్లాడితే రజోగుణము, ఇంకా ఎదుటోళ్ళని బాధపెట్టే మాట అయితే తమగుణం మాట. అలా ప్రతి చోట మళ్ళీ 3 గుణాలు ఉంటాయండి. అట్లాగే మాయ వలన పుట్టిన దేవతలు, ఆ దేవతలు బ్రహ్మంగా చెప్పుకుంటాం మనం. సృష్టి చేసింది బ్రహ్మంగా చెప్తాడు. ఎలా చెప్తున్నారు ఇక్కడ? ఈశ్వరుడి యొక్క రజోగుణం వలన మనకేం పుట్టాడు? మాయలోని సత్వగుణం వలన ఈశ్వరుడు పుట్టాడు. దేవతాగణము ఈశ్వరుడు పుట్టాడు. ఆ ఈశ్వరుడిలో మళ్ళీ 3 గుణాలున్నాయి. ఇప్పుడు మనకున్నాయా లేవా అండి? మనకే ఉన్నప్పుడు మరి పైనుంచి వచ్చారు గదా! అక్కడి నుంచి అసలు ప్రకృతి అంటేనే గుణాలు. మాయ అంటేనే ప్రకృతి. ఇట్లా ఈ ప్రతి చోట మళ్ళీ 3 గుణాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటంట, ఈశ్వరుల్లో 3 గుణాల వలన, రజోగుణం వలన సృష్టికర్త బ్రహ్మముగా, సత్వగుణం వలన పోషకర్త విష్ణువుగా, తమోగుణం వలన లయకారుడు రుద్రుడిగా వ్యవహరించుచున్నాడు. ఇక్కడ ఒక మళ్ళీ ముగ్గురుగా వ్యవహారం. అదే ఈశ్వరుడు 3గా వ్యవహరిస్తున్నాడు అనమాట. మళ్ళీ దానికి మనకి డౌట్ రాకుండా ఏం చెప్తున్నారు? నువ్వు ఒకళ్ళే అయినప్పటికీ తల్లిగా, చెల్లిగా, అమ్మగా, మనకి అత్తగారిగా, కోడలుగా అన్నీ ఉన్నాయా? మనం అంతమంది ఉన్నామా? లేం కదా! ఉన్నది ఒక్కటే వ్యక్తి కదా! అట్లా ఆయన అలా వ్యవహరిస్తున్నాడు. ఆ సందర్భం వచ్చినప్పుడు ఆయనగా జీవిస్తున్నాడనమాట. జీవుడు అంటే వ్యష్టి అన్నమాట. తన త్రిగుణ స్వభావముచే కర్మలను అనుభవించుచు, కర్మలను ఆచరించుచు, అవిద్య కారణంగా పునర్జన్మలను అందుచున్నాడు. ఎందుకు ఆయనకి మనకి తేడా ఏంటి అంటే, అతని జ్ఞానవంతుడు, సర్వజ్ఞుడు. మనకి కొంచెం జ్ఞానమే. ఆ కొంచెం జ్ఞానంతో, పరిమిత జ్ఞానంతో మనం ఏం చేస్తున్నాం? మన కళ్ళకు కనిపించిందే సత్యం అనుకుంటున్నాం అన్నమాట. దానివల్ల ఏం చేస్తున్నాం? మన కర్మల్ని ఆచరిస్తూ ఉన్నాం అన్నమాట. ఆచరించే ఎలా ఆచరిస్తున్నాము? అవిద్య అన్నమాట. అంటే తెలివి తక్కువతనంగా, అజ్ఞానంతో వ్యవహరిస్తున్నాం అన్నమాట. దానివల్ల ఏమవుతుంది మనకి? మళ్ళీ మళ్ళీ జన్మలొచ్చే అవకాశం ఉంది. అంటే ఎక్కడో ఒక చోట చిక్కుబడిపోతున్నాము. ఇప్పుడు మనం కూర్చున్నామండి, వింటున్నాం. మోక్షం వస్తే బావుండు. ప్రకాశం ఏంటో మనకి తెలియబడితే బావుండు. చైతన్య స్పర్శ కలిగితే బావుండు అనిపిస్తది కదా! అట్లా అన్నమాట ఇది గూడా. పునర్జన్మల్ని ఏ కోరిక ఉన్నా మళ్ళీ జన్మ తప్పదన్నమాట. మలిన సత్వమొగడిచే తమో రజో గుణములు విజృంభించగా తాను పరమాత్మ అనేది జ్ఞానము మరిచెను. అంటే ఏమైంది మనకి? తమో రజో గుణాల వలన ఏమైంది? మనము పరమాత్మ అయ్యుండి కూడా అంతే గదా! ఒక్కడుగా ఉన్న బ్రహ్మము అనేకమయ్యాడు. ఉన్నది బ్రహ్మం ఒక్కటే. మనం ఏం చేస్తుంటున్నాం ఇక్కడ? పరమాత్మని మనమే బ్రహ్మమనే ఆయనే అయ్యుండి రజోగుణం, తమోగుణం కారణంగా తెలుసుకోలేకపోతున్నాం. ఇంకో రకంగా కూడా మనకి తెలుస్తదండి. మనకి రజోగుణంతో, తమోగుణంతో వ్యవహరించామనుకోండి, ఏమంటారు దాన్ని? ఉచ్చ నీచాలు తెలియకుండా మాట్లాడటం అంటారు కదా! వ్యవహరించటం అంటారు గదా! అట్లాగే మన వ్యవహారం అంతా కేవలం కర్మలకే అంకితమైపోయి, అసలు పరమాత్మనే నేనన్న దృష్టి మర్చిపోవటానికి కారణం ఈ అజ్ఞానం అన్నమాట. అజ్ఞానము, అవిద్య అన్నమాట. జీవుడు అంటే వ్యష్టి తన త్రిగుణ స్వభావముచే కర్మలను అనుభవించుచు, కర్మలను ఆచరించుచు, అవిద్య కారణముగా పునర్జన్మలను పొందుచున్నాడు. మలిన సత్వమగుడుచే తమో రజో గుణములు విజృంభించగా, అంటే ఈ రెండిటి మధ్యే మనం ఊగిసలాడుతుంటాం అన్నమాట. తాను పరమాత్మ అనేది జ్ఞానము మరిచెను. అట్లా మనల్ని మనము మర్చిపోయాడు. ఫస్ట్ జీవుడు పుట్టాడండి, ఈశ్వరుడు పుట్టాడా? ఈశ్వరుడేగా పుట్టాడు. ఆయన పుట్టాకే, సమిష్టొచ్చాకే అందులోంచి వెస్ట్‌గా మనం బయటకొచ్చాం కదా! అనేకమయ్యాడు అతను. అంటే మనమే పరమాత్మ అయ్యుండి, మనం రజో, తమో గుణాల కారణంగా మనము మరుపుకొచ్చేసిందనమాట. ఈశ్వరుడు తన సమిష్టి ఇంద్రియములతో జీవుల ఇంద్రియములపై అధిష్టానత్వం వహించుచున్నాడు. ఈశ్వరునిది మాయోపాధి. శుద్ధ సత్వమొగడుచే మాయ పనులు చేయుచున్నను మాయకు వశుడు కాడు. ఇతనెందుకంటే శుద్ధ సత్వము అంటే సత్వగుణమే నిదానము. శుద్ధ సాత్వికత అంటే పూర్తి స్వచ్ఛత అన్నమాట. దానివలన తను చేసేదేంటో తనకు తెలుస్తుంది. అంతే గదా! మనం ఎందుకు సత్వగుణంలో మాట్లాడాలండి అంటే, మనం బడబడ బడబడ మాట్లాడుతుంటే ఎక్కువ మాట్లాడితే ఎక్కువ తప్పులు దొర్లుతాయండి. అదే మనం సత్వగుణంలో మాటలు కూర్చుకుంటూ, పదాలు పేర్చుకుంటూ, ఒక భావాన్ని కూర్చుకొని అప్పుడు బయటకొస్తది. అంటే కొంచెం టైం తీసుకుంటాం. తీసుకున్నప్పుడు తప్పు వచ్చే అవకాశం రాదు. రాదా అంటే రావచ్చు. కానీ తక్కువొస్తది. కదా! రజోగుణం అంత స్పీడ్‌గా మాట్లాడిన దానికి, కోపంతో మాట్లాడిన దానికి, నెమ్మదిగా ఆలోచిస్తూ మాట్లాడిన దానికి ఎంత తేడా ఉంటదండి.
అట్లా మనకి సత్వగుణం ఉండటం వలన అతను సృష్టి చేస్తున్నాడు, పోషిస్తున్నాడు, లయింపజేస్తున్నాడు. ఎందుకు అతను తెలిసి చేస్తున్నాడు. చెయ్యాలి. ఇప్పుడు మన కర్మని ఇప్పుడు మనం ఎలా జ్ఞానవంతంగా చేయమంటున్నాము? మనం అన్నీ చేయొచ్చు. 3 గుణాలు వ్యవహరించొచ్చు. మన తెలివితో ఏ సందర్భంలో దేన్ని ఎంత పాళ్ళు వాడాలి? గ్యాస్ పొయ్యితో పోలుస్తారు స్వామివారు. హై, మీడియము, లో. ఆయా సందర్భాలుగా నువ్వు సాక్షిగా ఉంటూ వ్యవహరించు. రజోగుణము తప్పదు, తమోగుణము తప్పదు. కానీ నువ్వు తెలిసి చేస్తున్నావా? తెలిసి చేస్తే అప్పుడు నీకు ఈశ్వర లక్షణం ఉన్నట్టనమాట. అంటే సాక్షిత్వం వచ్చినట్టే. శుద్ధ సత్వం ఒకటి మాయ పనులు చేయుచున్నను అంటే లేని పనులు చేస్తూ ఎప్పుడు సమిష్టి శరీరాలు మనందరి కదలికకి ఆయనే కదా కారణం. కాబట్టి మాయకి వశుడు కాడు. సత్వగుణం అవటం వలన మాయకి లోబడడు అనమాట. అందుకే అతనికి అంత సర్వజ్ఞత్వం వచ్చిందనమాట. అందువలన సుఖదుఖములు లేవు. తెలుసు గదా! ఇప్పుడు మనం సాక్షిగా ఉంటే ఏంటి? మనకున్నయా సుఖదుఖాలు? లేవుగా సాధకులకి. అంటే మనకి తెలుసు ఇది మన కర్మఫలం మనం అనుభవిస్తున్నాము. ఇది ఈ దేహం తెచ్చుకున్న ప్రారబ్ధమే కానీ, నేను ఆత్మని, ఈ దేహం మనుగడకు కారణమైన ప్రకాశాన్ని నేను, కదిలించటానికి కారణమైన చైతన్యాన్ని నేను అన్న ఊహ ఎప్పుడైతే ఉంటదో, అప్పుడు ఆ దేహానికి సంబంధించినవిగా చూస్తాం. ఓహ్! శ్రీదేవి ఏడుస్తుంది. శ్రీదేవి సంతోషపడుతుంది. అంతే తప్ప కదలిక ఉండదనమాట. అంటే స్పందన, ప్రస్పందన అనేది మనకి ఉండదనమాట. అట్లా ఈశ్వరుడికి గూడా లేవనమాట. మనం ఒక్క ప్రపంచానికే మనం ఇంత సుఖదుఖాలకి లోనైతే మరి ఈశ్వరుడు సమిష్టి శరీరాలు గదండీ! ఆయనకెంత దుఃఖం ఉండాలి? అందరి ఏడుపులు ఆయనకే అనిపించాలి గదా! మొదట్లో మనకు కొంచెం ఎదుటి వాళ్ళ కష్టాలు మన కష్టాలుగా తొందరగా కదిలిపోతుంటామండి. మనకి సునిశ్చితత్వం పెరిగే కొద్దీ మొదట్లో అంటే ఇంకా ఈశ్వరుడిగా మనం సాక్షిగా స్థిరపడక ముందు అన్ అన్నిటి బాధ మన బావుగా తెలుస్తా ఉంటదనమాట. అట్లా ఈశ్వరునిది అతను మాయోపాధి కాబట్టి, మాయకి లొంగడు కాబట్టి అతను అధిపతిగా ఉంటాడు. అతనికి సుఖదుఖాలు ఉండవనమాట. అందువలన సుఖదుఖాలు లేవు. ఈశ్వరునిది లీలా విలాసము చూస్తుంటాడనమాట. ఎవరి కర్మలు వాళ్ళకి అప్పచెప్తుంటారు. కర్మ ఫలాలను అప్పచెప్తుంటాడు. కర్మలు మనమే చేస్తాము. మనకి మరి 10 మందికి ఒకే పని చెప్పినా 10 రిజల్ట్ వస్తాయి. అంటే వా వారు వారు పూర్వ జన్మలో చేసుకున్న కర్మలు, ఆ కర్మ ఫలం ఈ జన్మలో అనిపిస్తారు. అందరూ ఒకలాగే చేశారు గదండీ! మిషన్‌లో ప్రింటేసినట్టు అందరికీ ఒకటే ఫలితం రావాలంటే రాట్లేదు. అది మనకి తెలుసు. ఎందుకు రాట్లేదంటే చక్కగా గుర్తుపెట్టుకొని ఆయన చిత్రగుప్తుడిలాగా మన కర్మఫలం పోయిన జన్మలో మనం ఏదైతే చేసామో అది ఆ ఫలాన్ని మనకి ఇప్పుడు అందిస్తున్నాడనమాట. కాబట్టి లీలా విలాసం అని అంటారు. చూస్తా ఉంటాడనమాట. జరిగేదంతా సాక్షిగా చూస్తుంటాడనమాట. సృష్టి అంతటిని సాక్షిగానే చూస్తుంటాడు. అది ఎంత పెద్ద వర్కో చూడండి. ఒక్క వ్యక్తినే మనం సాక్షిగా ఉంటూ, మన కర్మఫలాలకి మనం సాక్షిగా ఉంటూ, మనం దాటలేక కింద మీద పడుతున్నాము. మరి అప్పుడు ఈశ్వరుడి దగ్గరికొచ్చేటప్పటికి ఇంకెంత అంటే చిన్న సంసారం నుంచి పెద్ద సంసారంలో పడతామని చెప్తుంటారనమాట. కాబట్టి అతనేం చేస్తాడు లీలా విలాసంగా చూస్తుంటాడనమాట. అనగా ఆడించువాడు. జీవుడేంటి? ఆడించబడేవాడు. ఆయన చేతిలో మనం కీలుబొమ్మల్లాగా ఉండిపోతామనమాట. ఈ విధముగా శుద్ధ సత్వం మందును, మలిన సత్వం మందును త్రిగుణములున్నవి. కాబట్టి శుద్ధ సత్వంలోనూ త్రిగుణాలున్నవి. మలిన సత్వంలోనూ త్రిగుణాలున్నయి. కనుక వ్యవహారమంతా త్రిగుణాత్మకమైన మాయచే జరగబడుతుంది. ఈ వ్యవహారానంతటికి కారణం ఏంటండి? మాయ. మాయ అంటే ఏంటండి? లేకనే ఉన్నట్లు తోపింపచేస్తుంది. లేకనే ఉన్నట్లు అనిపింపచేస్తుందనమాట. సాధకుని దృష్టిలో మాయా మూలము తెలిసినది. దీని అంతయు తెలిసినంతనే మాయ మర్మము తెలియను. మాయను తన తత్కార్యముల మర్మము తెలిసిన వాడే భ్రాంతి విడును. సకల భ్రాంతి పోవుటచే జనన మరణ రహితమను. ఎప్పటికొస్తదండి మనం జనన మరణ నుంచి ఎప్పుడు తప్పుకుంటామంటే దాని మర్మం తెలిస్తే. మర్మం అంటే రహస్యం ఏంటి? ఇది లేదు ఇంద్రజాలము. ఎండమాముల్లో నీళ్ళు ఎలా లేవో రోడ్డు మీద నీళ్లు కనిపిస్తే అల్లంత దూరంలో ఎండాకాలం మనం వెళ్తుంటే దగ్గరకొస్తే ఏమి ఉండవు. అలాగే ఆ భ్రాంతుల నుంచి మనం ఎప్పుడైతే బయటపడతామో అంటే బాగా అర్థమైందనుకోండి. ఎందుకు ఒకసారి వినంగానే అర్థం కాదంటే ఏది ఒకసారికి అర్థం కాదండి. దాన్ని ఆలోచింప చేయాలన్నమాట. మనం కూర్చున్నప్పుడు మననం అంటాం అన్నమాట. ఎప్పుడైతే మననం మొదలుపెడతామో వెంటనే ఆచరణకి సిద్ధమవుతాం అన్నమాట. అసలు మననం ఏ రోజు ఆ రోజే నేను వినొదిలేస్తానండి అంటే అవ్వదన్నమాట. అంటే ఎప్పుడైతే భ్రాంతులు వీడతాయో ఇంకప్పుడు ఈశ్వరత్వం వస్తదన్నమాట. కాబట్టి మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం మనకి రాదు.
మాయకు 3 లక్షణాలు. ఏం లక్షణము? కళ అంటే చలన హేతువు. 64 కళలుగా చెప్తారు మనకి. ఇవన్నీ కళ అంటే ఏంటి మనకి? అన్నీ చేసేవే అన్నమాట. చలనానికి కారణమయ్యేది. కాలము, చలనముని గుర్తించటం. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా. ఈ రోజు నుంచి నిన్నటికి, అలా ఒక సంవత్సరానికి, ఒక యుగానికి అట్లా ఏవో క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. నియతి అంటే నియమానుసారంగా. ఋతువులు చూడండి. ఎండాకాలం లాగుంది, చలి అయినా గూడా అంటాం. అదే ఎండాకాలం వస్తే లాస్ట్ ఇయర్ మొత్తం వర్షాలే పడినాయి. సరైన ఎండ లేదు. అప్పుడు ఎలా ఫీల్ అవుతాం? ఇదేంటి వర్షాకాలంలో ఉంది, ఎండాకాలంలో ఎండలు లేవేంటి అనుకుంటాం. మరి మాయ అయినప్పటికీ కూడా ఆ ఋతువుల్ని ఎంత క్రమ పద్ధతిలో నడిపిస్తుందండి. పగలు రాత్రి ఎంత క్రమ పద్ధతిలో నడిపిస్తుంది. అట్లా ఒక నియతి ప్రకారం మాయ మహానియతి అంటారనమాట. నియమానుసారంగా చలనాల్ని కలిగిస్తూ ఉంటదనమాట. వీటిచే బంధింపబడిన పురుషుడే మాయా సబలుడు. ఎప్పుడైతే బంధించబడతాడో ఈశ్వరుడు కూడా బంధించబడటమేనని. అందుకే ఆయన్ని కూడా దాటి పరబ్రహ్మ నిర్ణయం మనం పొందాలనుకుంటాం అనమాట. ఈ 3 లక్షణాల వలన పురుషునికి జ్ఞానం ఏర్పడును. ఏంటి మనకి? తెలివి. జ్ఞానం అంటే తెలుసుకునే తెలివి. మనలో ఉన్నది అదేగా. అదే ప్రజ్ఞ అనుకోండి, అదే ఆత్మ అనుకోండి, ప్రకాశం అనుకోండి, చైతన్యం అనుకోండి. ఆ తెలుసుకునే తెలివే మనమైతే మనమేమనుకుంటున్నాం? నాకు తెలివుంది అనుకుంటాం. ఆ తెలివిని నేను ఆ తెలివే నన్ను నడిపిస్తుంది అని మనం అనుకోము. నా తెలివి, నేను చాలా తెలివిగలదాన్ని, నేను చేయగలను అని మనకి ఆపాదించుకుంటున్నాం అనమాట. ఇక్కడే మనకి విచారణ అవసరం అనమాట. ఇక చలన హేతువు కళ వలన కాలము చలనాల్ని గుర్తిస్తుంది. ఇప్పుడు జరిగింది, అప్పుడు జరిగింది అని. నియతి అంటే నియమానుసారంగా చలనాలున్నాయి. వీటి చేత బంధించబడిన పురుషుడే మాయా శబలుడు. ఈ 3 లక్షణముల వలన పురుషునికి జ్ఞానం ఏర్పడింది. ఈ వీటి వలన ఈ 3 లక్షణాలు చూసేటప్పటికి అతనికి తెలివొచ్చిందనమాట. జ్ఞానము లేక విద్య వలన సృష్టిపై రాగము కలిగెను. కనుక కళ, కాలము, నియతి, విద్య. విద్య అంటే తెలుసుకోవటం. రాగము అంటే మోహం అన్నమాట. 5 పొరలచే మాయా కంచుకమందురు. మాయా కంచుకం అంటే ఈ 5 అండి. కళ, చలన హేతువు, కాలము, కాలాన్ని గుర్తించటము, నియతి ఒక క్రమానుసారము చలనం కలుగుట, తెలుసుకోవటం. విద్య అన్నా మనకి తెలుసుకోవటమే, జ్ఞానం అన్నా తెలుసుకోవటమే. ఇంకేంటి? రాగము. మోహాన్ని మనం రాగంగా చెప్పుకుంటాం. ఇవి ఈ 5 పొరల వలన మాయా కంచకమని అందరు. దాని వల్లనే మనము అవిద్యకి లోనవుతుంటాం అన్నమాట. అందుచే మాయ వలన నియమబద్ధమైన సృష్టి స్థితి లయములు, జ్ఞానాజ్ఞాన అనుభవములు, పరిణామ రూప జగత్తు మరియు జన్మ కర్మ చలనములు జరుగుచున్నవి. అక్కడ బ్రహ్మాండం దగ్గర నుంచి ఇక్కడ పిండాండం వరకు కూడా ఆ కారణంగానే జరుగుతున్నాయి. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు అండి, మనం మిక్సీయే తీసుకున్నాము. ఇదివరకు పిండి రుబ్బేది వేరుగా వస్తే చాలు. ఇప్పుడు ఇలా వంపితే పడిపోతుంది. అబ్బా! అదైతే బావుండు. అంటే ఆ సులువు గుర్తిస్తున్నాము. దాని వలన సౌకర్యం గుర్తిస్తున్నాము. అంటే జ్ఞానం ఉంది మనకి. గుర్తించే జ్ఞానం ఉంది. కొనుక్కోవాలనిపిస్తది. అంటే రాగం ఏర్పడింది. అట్లాగే ఇక్కడ సృష్టి స్థితి లయలు ఈశ్వరుడు కూడా ఇలాగే జరుగుతుందన్నమాట. పురుషునికి జ్ఞానం ఏర్పడుతుంది. జ్ఞానము లేక విద్య వలన సృష్టిపై రాగము కలిగెను. కనుక కళ, కాలము, నియతి, విద్య, రాగము అను 5 పొరలనే మాయా కంచుకమందురు. అందుచే మాయ వలన నియమబద్ధమైన సృష్టి చూడండి. ఒక క్రమానుసారమే జరిగిద్ది. ఒకసారి 6 అడుగుల మనిషి పుట్టాడు గదా! ఒకసారి అన్నీ పెద్ద పెద్దగా ఉండవు గదా! అంటే ఒక క్రమ పద్ధతిలో మనల్ని నమ్మక కలిగించే విధంగా చేస్తూ వెళ్తుందనమాట. విద్య తెలుసుకునే తెలివుంది. రాగము కావాలనే కోరికుందనమాట. కాబట్టి జ్ఞానాజ్ఞాన అనుభవములు మనకి ఈ తెలుసు, తెలియకపోవటం, జ్ఞానము, అజ్ఞానము. ఆ అనుభవం మనకు కలుగుతానే ఉంది. పరిణామ రూప జగత్తు. మరి జగత్తు ఎప్పుడు వెనకటి కాలంలా ఉండట్లేదు కండి. ఎప్పటికప్పుడు కొత్త మార్పులొస్తున్నాయి. అన్నీ కొత్త పోకడలు కనిపిస్తూ ఉంటాయన్నమాట. మరియు జన్మ కర్మల చలనములు. జన్మ కర్మలు ఎవరికి? మనకి. ఈ పైన సృష్టిలో జ్ఞానాజ్ఞాన అనుభవాలు పై స్థితికన్నమాట. సృష్టి స్థితి లయాలంతా గూడాను. కర్మ చలనములు జరుగుచున్నవి. దేని వల్ల జరుగుతుంది? ఈ మాయా కంచకం వలన జరుగుతున్నాయన్నమాట. ఇవి అన్నియు మాయా శబలత బ్రహ్మమైన పురుషునిచే జరుగుచున్నను. అతడు అధిష్టాన బ్రహ్మము. అతడు కర్త కాదు, భోక్త కాదు. పరమాత్మ ఏం చెప్పాడు భగవద్గీతలో? అన్నీ నా వల్లనే జరుగుతాయి. అన్నీ నేనే సృష్టిస్తాను, అన్నీ నేనే పోషిస్తాను, అన్నీ నేనే లయింపజేసుకుంటాను. నాలోనే నయముతాయి. కానీ నేను దేన్ని అంటించుకోను అని ఎందుకు చెప్పాడు? ఇప్పుడు మనం కూడా అంతే. అన్నీ
మనమే చేయాలి, అన్నీ మనమే వ్యవహరించాలి, నేను కర్తని కాదు అనుకోవాలి. చూడండి, ఒకే సూత్రం మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పైన ఏదైతే తెలుసుకుంటామో మనం కూడా అదే ఆచరించాలి. అప్పుడు ఆ స్థితికి వెళ్తాం అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మాయా సబలిత బ్రహ్మమైన పురుషునిచే జరుగుచున్నను. అతడు అధిష్టాన బ్రహ్మము, అతడు కర్త కాదు, భోక్త కాదు. మాయ నెరుగుటకు సద్గురు కృప కావాలను. కాబట్టి మనము ఎంత శాస్త్రం చదువుకున్నా, ఎన్ని బోధలు విన్నా కూడా ఒక గురువుని ఆశ్రయించాలండి. ఎందుకంటే ఎవరు ఎంతమంది ఉన్నా కూడా ఎవరి ప్రయాణం వాళ్ళది. ఎవరికొచ్చే అనుమానాలు వాళ్ళకనమాట. అందుకని గురువుని ఆశ్రయించి ఆయన ద్వారా మనము తెలుసుకోవాలనమాట. మనం ఏం చేస్తున్నాము అన్నది ఆయనకి తెలియాలి. మనకొచ్చే డౌట్‌లని క్లారిఫై చేసుకోవాలి. ఆయన చెప్పిన విధంగా మన ప్రయాణాన్ని సాగించడానికి ఆయన్ని శరణాగతి పొందాలనమాట. ఆయన కృప ఉంటేనే మనం వినగలుగుతున్నామండి. ఇప్పుడు స్వామివారు చెప్తారు, "నీకు కుదిరిందని వస్తానంటున్నావా? నీకు కుదరలేదని రానంటావా గుడికి? ఆయన రప్పించుకుంటాడంటారు." మనం ఏమనుకుంటాం, నేనెళ్తాను, ఎళ్ళను అనుకుంటాము. అలాగే గురువు విషయంలో అండి. నేనెళ్ళక్కర్లేదు, నేనెళ్ళాలి కాదు. ఆయన కృప ఉంటే ఎలాంటి స్థితిలో అయినా ఆయన దగ్గర, ఆయన పాదాల దగ్గర కూర్చుంటాం అనమాట. అంతే తప్ప నేను మ మన ఇంట్లో వాళ్ళ కారణం వద్దన్నారు, నాకెళ్ళాలనిపించట్లేదు, లేదా నాకు ఉండాలనిపిస్తుంది, ఎళ్ళకపోతేనే నాకు ఇంకా అదృష్టి ఎక్కువుంటది. ఇవన్నీ వ్యక్తిగత ఆలోచనలేనండి. అంతే తప్ప ఆయన కృప ఉంటే ఆయన పాదాల దగ్గరే ఉంటామనమాట. ఇంకా ఆయన హృదయంలో చేరే ప్రయత్నం మనం చేయాలి. అంటే ఆయన ఏం చెప్తే అది మనం పాటిస్తే ఆయన హృదయ స్థానంలో ఉంటామనమాట. ఇట్లా మనకి మాయని ఎరగాలి అంటే సద్గురు కృప కావాలి. అట్లే మాయ నుండి విడుదలకు కూడా సద్గురు కృప అవసరము. ఆయన దయతోనే మనము సాధన చేయగలుగుతాం. ఆయన దయతోనే మనము దాని నుంచి విడిపోగలుగుతాం అనమాట. ఆయనే గడప దాటించేవాడు. మన సాధనంతా ఎక్కడ? ఆ గడప వరకు అన్నమాట చేయగలుగుతాం. అక్కడి నుంచి అవతల ఆయన తీసుకుంటారనమాట. ఇట్లా మాయను దాటవలనన్న మొదట జీవుడు అవిద్య నుండి విముక్తుడు కావలెను. ముందు అజ్ఞానం పోగొట్టుకోవాలి. అంటే మొదటి కారణం ఏంటంటే మనకి అజ్ఞానంకి నేను అనుకోవటం కర్తభావం. అందుకే భక్తి పట్టుకోవాలి. మనం మన మన సాధనలో కూడా తెలుసుకున్నాం. కేవలము భక్తి ద్వారానే నా అహంకర్త, నన్ను నేను కోల్పోవాలి, నేను కర్తని, అంతా నేనే చేస్తున్నానన్న భావన పోవాలి అంటే కేవలం ఏం కావాలి? భక్తే ఆధారం. అంతా ఈశ్వరుడే. ఆయన మేరకే జరుగుతుంది. అతడే సర్వాంతర్యామి, అతనే సర్వజ్ఞుడు. అన్నీ మనము ఆయన మీద పెడితేనే అప్పుడు నేను లేనివాడిని. ఆయన దయతో చేస్తున్నాను. ఆయన కృప వలన నడవగలుగుతున్నాను. ఆయన కృప వలనే నిజమే, మనం ఎంత మంచి మందులొచ్చినా, ఎంత పెద్ద ఆపరేషన్‌లయినా 10 సక్సెస్ అయినా ఒకటి ఫెయిల్ అయిందంటే ఆయన కృప లేకపోవటమే అన్నమాట. ఇట్లా మనము మొదట జీవుడు అవిద్య నుండి విముక్తుడు కావలెను. పిదప ఈశ్వర అనుభవంతో ఆ జీవుడే, ఏ జీవుడైతే కర్తభావం పోగొట్టుకున్నాడో ఆ జీవుడే ఈశ్వరుడు కూడా పోవాలన్నమాట. అంటే కనుక మాయను దాటవలనన్న మొదట జీవుడు అవిద్య నుండి విముక్తుడు కావాలను. అంటే ఏం చేయాలి? అవిద్య అంటే నేనన్న భావన తీసేసుకుంటే అవిద్య అన్నమాట. అంటే సాక్షిగా జీవిస్తాం అన్నమాట. పిదప ఈశ్వరానుభవంలో ఆయనకి నాకు భేదం లేదన్న అనుభవం ఎప్పుడైతే పొందుతామో, ఆ జీవుడే, ఏ జీవుడైతే అజ్ఞానం పోగొట్టుకున్నాడో, ఆ జీవుడే మాయను దాటుతాడనమాట. అంతే కదండీ! ఇప్పుడు ముక్తి మోక్షం పొంది అతలం దాకా లేదా పరబ్రహ్మ నిర్ణయం దాకా ఎవరెళ్తారు? మనమే ఎళ్తాం. ఎవరైతే సాధిస్తారో వాళ్ళే అక్కడుంటారు. బీజమందు బీజశక్తి ఉన్నట్లు బ్రహ్మమందు మాయాశక్తి త్రిగుణాత్మకముగా ఉన్నది. అంటే మాయ అంటే సృష్టి అంటున్నాము, మళ్ళీ పరిణామం అంటున్నాం, ఏదేదో అంటున్నాము. ఎలా ఉందంట అందులో త్రిగుణాలు ఎలా ఉన్నాయంట, మాయాశక్తి ఎలా ఉందంట, సృష్టి బ్రహ్మం. మనం బ్రహ్మం అనుకుంటున్నాం గదా! ఉన్నదంతా బ్రహ్మం అనుకుంటున్నాం. అక్కడ ఎలా ఉన్నాడు? మాయే, మాయే ఆయన చేత చేయిస్తుంది. ఆయనలో మాయాశక్తి బీజ రూపంలో విత్తనంలో మొక్క ఎలా ఉందో ఆ బ్రహ్మమందు మాయాశక్తి నడిపిస్తుందనమాట. త్రిగుణాత్మకంగా ఉంది. ఎలా ఉందంటే 3 గుణాలతో ఉంది. 3 గుణాలతో ఉండబట్టే సృష్టి చేస్తున్నాడు, పోషణ చేస్తున్నాడు, లయింపజేస్తున్నాడు. బీజశక్తి లేనిదే అంకురించడం జరగనట్లు మాయాశక్తి లేనిదే దేశకాల పదార్థాలే ఏర్పడవు. ఆ మాయ ఉండబట్టే ఈ దేశము, కాలము అన్నీ ఏర్పడినాయి. నిజానికి ఉందా అండి? లేదు కదా! బీజశక్తి లేని బీజమే పరబ్రహ్మము. అయితే మాయ అని మనం నమ్మినంత వరకు, సాధన చేసినంత వరకు
బీజం ఉన్నంత వరకు మొలకెత్తే అవకాశం ఉంటదనమాట. మరి పరబ్రహ్మ, అందుకే పరబ్రహ్మ అనుభవం, ఈశ్వరానుభవం, బ్రహ్మానుభవం అంటాం గాని పరబ్రహ్మ అనుభవం అనము. పరబ్రహ్మ నిర్ణయం అంటాం అనమాట. అప్పటికి మనం లేని వాళ్ళం అవుతాం అనమాట. ఉన్నది పరబ్రహ్మమే అని నిర్ణయం పొందుతాం అన్నట్టు. పొందినప్పుడు నన్ను నేను కోల్పోతానన్నమాట. అంటే ఏంటి, ఇంకా మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఉండదన్నమాట. అంటే బీజశక్తి లేని బీజమే పరబ్రహ్మము. ఇంతకన్నా చక్కటి ఎగ్జాంపుల్ ఉండదండి, వివరణ ఉండదన్నమాట. ప్రత్యేగాత్మ పరమాత్మలు ఇద్దరును లక్ష్యార్థములో ఒక్కటే కనుక జీవుడిగా పోతే సరిపోదు. లక్ష్యార్థం, మన లక్ష్యార్థం ఏంటి? ముందు జీవుడిగా పోగొట్టుకోవాలి, తర్వాత ఈశ్వరుడిగా పోగొట్టుకోవాలి. అంటే మనకేంటి, ఈ ఉపాధికి ప్రత్యేగాత్మ అని చెప్పుకుంటాం. మనం ఎప్పుడైతే ఈ జీవభావం నుంచి బయటపడతామో, సాక్షిత్వం వహిస్తామో, ప్రత్యేగాత్మ స్థితి అంటే ప్రజ్ఞ స్థితికి వెళ్తాము. అదే సమిష్టిలో పరమాత్మ స్థితికి చేరుకుంటాం. అయితే ఈ ఎప్పుడైతే జీవుడిగా పోగొట్టుకుంటే సరిపోదు, ఈశ్వరుడిగా కూడా పరమాత్మగా కూడా లేనివాడే. అప్పుడు ఇంకొక దైవీ అహం వస్తుందండి. అంతా ఇదంతా నా విలాసమే, నా నా జ్ఞానమే, నా నియంత్రణే, నేనే సర్వజ్ఞుడిని, నేనే అంతర్యామిని, అంతటా అన్నిటా నేనే ఉన్నాననే ఒక కొత్త అహం ఉంటుంది అనమాట, దైవీ అహం అనమాట. అన్నిటా అంతటా నేనే ఉన్నా, అన్నీ నా వల్లనే వస్తున్నాయి, నా చేతే చేయబడుతున్నాయి, నా చేతే లయించబడుతున్నాయి అని ఒక తెలియని దైవీ అహం ఉంటుంది అనమాట. అందుకని ఆ పరమాత్మ స్థితి సమిష్టికి సాక్షిగా చెప్తాం అనమాట. ఆ అక్కడ ఆ పరమాత్మను కూడా పోగొట్టుకున్నప్పుడే పరబ్రహ్మ నిర్ణయం తెలుస్తుంది అనమాట. అందుకని ఒక్కటే కనుక, లక్ష్యార్థంలో ప్రత్యేగాత్మ పరమాత్మ ఇరువురు ఒక్కటే కనుక జీవుడిగా పోతే సరిపోదు, పరమాత్మగా కూడా లేకుండా పోవలను. ఇదే మాయ మర్మము. ఇది మనం మాయ యొక్క మర్మం అంటే, రహస్యం ఏంటి అంటే ఇదే మాయ యొక్క మర్మం అనమాట. ఎందుచేతని అంటే మనం అర్థం చేసుకుందామండి. మనకేమంటారు, 8 తనువులు, 4 జీవతనువులు, 4 ఈశ్వర తనువులు, అంటే 8 శరీరాలు దాటాలి అంటారు. ఈశ్వరుడికి శరీరం ఉందా? లేదు కదా. దేహి అనొచ్చు కదా. ఎందుకు అలా అన్నారు అంటే అవి కూడా లేనివే అని మనకు అర్థమవటం కోసం అనమాట. ఆ శరీరం అనమాట. శరీరంతో కనిపించే ఈ 4 అయితే శరీరం లేకుండా కనిపించే, అందుకే తనువులు అన్నారనమాట. అంటే అవన్నీ కూడా దాటవలసినవే అని మనకి బోధిస్తున్నారనమాట. ఇక్కడ 4 జీవతనువులు, 4 ఈశ్వర తనువులు, 8వ తనువైన పరమాత్మ. లాస్ట్‌ది ఏంటండి? పరమాత్మ అంటే సమిష్టికి సాక్షి. తనువులు తాను కాదు కనుక పరమాత్మ ఉండుటకు కూడా భ్రాంతి రహితము కావలెను. అయితే పరమాత్మ అనేది కూడా భ్రాంతే. అంటే టోటల్‌గా ఈ సృష్టి అంతా భ్రాంతి అయినప్పుడు, ఈ సృష్టిలో ఏమున్నాయండి? 14 భువనాలున్నాయి. అధోలోకము, ఊర్ధ్వలోకం 2 ఉన్నాయి. ఇవన్నీ కూడా భ్రాంతే. మనము పంచభ్రాంతి నివృత్తిలో తెలుసుకున్నాము. వెస్ట్ దగ్గర మాట్లాడేటప్పుడు భ్రమలు, పంచభ్రమలుగా చెప్పుకున్నాం. సమిష్టికి వచ్చేటప్పటికి భ్రాంతి అని వాడతాం. ఇప్పుడు మరి అంత మాయ దగ్గర చూడండి, అన్ని భ్రాంతి 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 అని వచ్చింది. నేను పరమాత్మని అనేది కూడా భ్రాంతి లక్షణం అన్నమాట. అంటే పై స్థితి అన్నమాట. అది కూడా రహితం కావాలి అంటే రద్దు చేసుకోవాలి. పరమాత్మను కూడా నేను కాదు అని నాకు తెలియాలన్నమాట. మళ్ళొకసారి చెప్తాను చూడండి. ప్రత్యేగాత్మ, పరమాత్మ ఇద్దరును లక్ష్యార్థంలో ఒక్కటే కనుక జీవుడిగా పోతే సరిపోదు, పరమాత్మగా కూడా లేకుండా పోవలెను. ఇదే మాయ లేదా ఎరుక యొక్క మర్మము. జీవతనువులు 4, ఈశ్వర తనువులు 4, 8వదైన అంటే ఈశ్వర తనువుల్లో చివరిది పరమాత్మ, 8వది. పరమాత్మ తనువులు కూడా తాను కాదు కనుక పరమాత్మగా ఉండుటకు కూడా భ్రాంతి రహితము కావలను. పరమాత్మగా ఉండటానికి కూడా భ్రాంతి పోగొట్టుకోవాలన్నమాట. ఎరుక హద్దు తెలిసినది. ఎరుకగా ఉన్న సాధకుడు ఎరుక మీరినప్పుడు మాయ దాటగలడు. ఏదైతే మనకి ఉంది ఉంది అనే భావన కలుగుతుందో, తెలుస్తుందో, అంటే తెలుసుకోవటమే ఎరుక అనమాట. నా ఎరుకలో ఉందా? నీకేమన్నా పలానా వాళ్ళ గురించి తెలుసంటే, నాకు తెలిసినంతలో నా ఎరుకలో అలాంటి పేరోళ్ళు వినలేదండి అంటాం. అంటే తెలుసుకోవటమే అనమాట. తెలుసుకునే తెలివినే ఎరుక అనొచ్చనమాట. ఎరుకగా ఉన్న సాధకుడు ఎరుక మీరినప్పుడు మాయ దాటగలడు. ఎప్పుడైతే నాకిది తెలుసు, తెలుసు, తెలుసు అన్నంత వరకు మనం ఎప్పటికీ ఈ సృష్టిలోనే ఉంటాం అనమాట. ఎప్పుడైతే అది మాయ అని తెలుసుకుంటామో మాయ దాటినోళ్ళము అవుతాం అనమాట. అనగా సృష్టి యందు కనిపించినది అంతయు లేనిదే అని తాను లేకుండా అంటే మాయ దాటిన వాడు వ్యవహరిస్తాడు.
ఎరుగుబడేదంతా మాయే, యదృశ్యం తన్నస్యం. ఏదైతే కనిపిస్తుందో అదంతా కూడా లేనిదే అని ఎరుకని విడవగలగాలి. ఇక్కడ కాపుతానండి. హరి ఓం అండి. ఇది ఆపోవట్లేదమ్మా. శ్యామలా ఉన్నావమ్మా? అమ్మా ఉన్నా అమ్మా. అదే. ఆపనా? ఆపేసేయండి.